హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకైతే సగ్గు బియ్యంతో వడియాలు ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇదైతే చాలా చాలా సింపుల్ అండి. ఈ ప్రాసెస్ చాలా సింపులే, వడియాలు పెట్టుకోవడం కూడా చాలా చాలా సింపుల్ అన్నమాట. చూడండి ఇవైతే ఎంత బాగున్నాయో, మంచిగా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా దీనికోసం అయితే ఒక హాఫ్ కప్పు రవ్వనైతే తీసుకోండి. బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ, అదేవిధంగా హాఫ్ కప్పు సగ్గు బియ్యంని కూడా తీసుకోండి. మొత్తం టోటల్గా 1 కప్ అన్నమాట. దీన్నైతే ఆగుకుంటూ మంచిగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి. వీలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి. ఇది బాగా మెత్తగా అవ్వదు, కొంచెం బరకగానే ఉంటుంది లైట్గా. సో ఇప్పుడు ఇందులోనే సేమ్ ఇదే కప్పుతో 1 కప్పు వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మనకైతే ఈ విధంగా అవుతుంది గట్టిగా. ఇప్పుడు ఇందులోనే ఇంకొక 1 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోండి. సేమ్ నేను అలానే చేశాను, కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకున్నాను. మొత్తం ఒకేసారి వాటర్ని వేయడం వల్ల మనకైతే వాటర్ బయటకు లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కొంచెం కొంచెం అయితే వాటర్ని అయితే యాడ్ చేసుకుంటూ ఈ విధంగా పట్టుకోండి. మనమైతే ముందు ఒక 1 కప్పు వాటర్ని యాడ్ చేసాము, మళ్ళీ ఇప్పుడు ఒక 1 కప్పు వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాము. సో దీన్నైతే వేరొక బౌల్లోకి అయితే తీసుకొని మరొకసారి మిక్సీని అయితే కడుక్కొని ఒక హాఫ్ కప్పు దాకా వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. టోటల్గా మనమైతే 2.5 కప్పు వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాము. హాఫ్ కప్పు రవ్వ, హాఫ్ కప్పు సగ్గు బియ్యం అంటే 1 కప్పుకి మనము ఇప్పుడైతే 2.5 కప్పు వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాము. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి ప్యాన్ అయితే పెట్టుకొని ఇందులో 6.5 కప్పు వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. మనకి టోటల్గా ఇందులో ఒక 9 కప్స్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మనం 1 కప్పు తీసుకున్నాం కదా, సో 9 కప్స్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని అయితే వేసుకోండి. వేసుకొని ఒక 1 మినిట్ కొంచెం లైట్గా మరిగిన తర్వాత ఇందాక మనము పక్కన పెట్టుకున్న లిక్విడ్ని కూడా యాడ్ చేసుకుంటూ స్టవ్ అయితే మీడియం టు లో ఫ్లేమ్లోకి అయితే పెట్టుకుంటూ మంచిగా కలుపుకోండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మనకి తొందరగా అడుగంటిపోయి మొత్తం ఉండల్లాగా అయితే అవుతుంది. సగ్గు బియ్యం కొంచెము జెల్లీగా ఉంటుంది కదా. సో ఈ విధంగా అయితే కలుపుకుంటూనే ఉండండి. మనకు ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది, మరీ ఎక్కువ గట్టిగా చేసుకోకూడదు. టోటల్గా ఒక 3 to 4 మినిట్స్ అయితే సరిపోతుందండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే కరివేపాకు, కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. చేసుకొని దీన్ని అయితే మంచిగా కలుపుకోండి. మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఒక 2-3 ఎండుమిర్చిలను కూడా మిక్సీ చేసుకొని వేసుకోండి. ఇప్పుడైతే సాల్ట్ ఒకసారి చూసుకోండి. మీకు ఒకవేళ తక్కువ అనిపిస్తే ఇప్పుడు యాడ్ చేసుకొని ఒక 1 అవర్ పాటు అయితే మూత పెట్టుకొని వదిలేయండి. 1 అవర్ తర్వాత చూడండి మనకి ఇంకా కొంచెం గట్టిగా అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఒక కాటన్ క్లాత్ని అయితే 2 వరుసలుగా వేసుకొని దాన్ని అయితే ఒకసారి తడిపి మంచిగా వాటర్ లేకుండా అయితే పిండుకొని ఈ విధంగా వేసుకొని దీనిపైన ఈ విధంగా గరిటెతోనైతే పోసుకొని దీన్ని మళ్ళీ స్ప్రెడ్ చేయకుండా అలాగే వదిలేయండి. మనం పోసేటప్పుడు కొంచెం కొంచెం గ్యాప్ అయితే ఇచ్చుకుంటూ పోయండి. నేనైతే వీటిని ఎండలోనైతే పెట్టుకున్నాను, కావాలంటే మీరు ఫ్యాన్ కింద కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. చూడండి నేను మార్నింగ్ పోస్తే ఈవినింగ్ వరకు అయితే ఈ విధంగా అయిపోయినాయి. నాకైతే ఒక 2 డేస్ పట్టింది ఎండలో ఎండడానికి. మీకు ఒకవేళ ఎండ పడకపోతే మీరు ఫ్యాన్ కింద కూడా పెట్టుకోవచ్చు. ఇవి ఫ్యాన్ కింద అయితే ఒక 3 డేస్లో అయితే మంచిగా డ్రై అయిపోతాయి అన్నమాట. నాకైతే ఎండలో పెట్టుకుంటే ఒక 2 డేస్లో ఈ విధంగా మంచిగా డ్రై అయిపోయినాయి. చూడండి మనకి ఇవన్నీ మనం వేసుకున్నాం కదా, జీలకర్ర, చిల్లీ ఫ్లేక్స్ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి అందులో కలర్ఫుల్గా. ఇవి తీయడం కూడా చాలా ఈజీగానే వస్తాయండి డ్రై అయిపోయిన తర్వాత.
మీకు ఒకవేళ కొంచెము రానట్టు అనిపిస్తే మాత్రం కొద్దిగా వాటర్ని అయితే చల్లుకోండి. చాలా ఈజీగా వస్తాయి తీయడం కూడా. స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసుకోండి. ఆయిల్ అయితే మనకి వడియాలకి బాగా హీట్ అయితేనే మంచిగా అవుతాయి అన్నమాట. సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగానైతే వేసుకుంటూ ఈ విధంగా కాల్చుకుంటూ తీసుకోండి. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి. మరియు చూడండి ఎంత క్రిస్పీగా కూడా ఉంటాయి అన్నమాట. ఇవైతే మంచిగా డ్రై చేసుకుంటే మనకి 1 ఇయర్ పాటు కూడా నిల్వ ఉంటాయి.